నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి మాట చెప్తుండే, నేను ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పంటుండే. అని నిన్న కోటీశ్వరులు కాదురా, లక్షాధికారులను చెయ్యు. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చెయ్యు అని చెప్పంటున్నాను. నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నేను కూడా ఒక భాగమే. దురదృష్టమో అదృష్టమో ఏదైతుందో 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేత కృషి చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఏదైతుందో ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నాను. ఇవాళ అటువంటి నాయకత్వం పనిచేయడము ఈ రాష్ట్రానికి ఏదైతుందో మరి హితం కాదు అనే ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి ఇలా మళ్ళీ భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కేసీఆర్ గారి యొక్క భావనతో ఏదైతుందో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడము. పెద్ద కేసీఆర్ గారు నాకు చేయూతిచ్చిండు, నిజంగా కూడా చేయూతిచ్చిండు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నాకున్నట్టు ఒక అనుభవమే కానీ మరి నాకున్నట్టు యొక్క సీనియారిటీ కానీ ఏదైనా కానీ మీరు చెప్పంటున్నాం. నాకు మరి చేయూతనిచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేర్చి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేసే విధంగా నాకు బాధ్యత అప్పగించండి చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు నేను హుజరాబాద్ రావడం జరిగింది. ఈ లక్షాధికారి మాట ఎందుకు చెప్తున్నానంటే ఆడబిడ్డలకు 2500 ఇస్తా అని చెప్పిండే. 2500 అంటే నెలకి 2500, సంవత్సరానికి ఎంత అయితే 2500 × 12 30,000 అయితే 2500 × 30 సరే 12 30,000 అయితే 5 సంవత్సరాలకు 1,50,000 అయితే ఇది ఇవ్వాల్సిన బాధ్యత ఏదైతుందో ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై ఉందా లేదా? అది ఇవ్వద్దే. నేనేమంటున్నా, ఆయన కోటీశ్వరుడు అక్కర్లేదు, మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో నువ్వు ఇస్తాన్న 2500 ఇయ్యు. ఇవాళ పెన్షన్స్ ఏదైతుందో నువ్వు 2000 4000 చేస్తాను. నువ్వు 4000 కాదురా నాయన, ఆ 2000 చక్కగా ఇయ్యు అని చెప్పట్టు అర్హతకు అనుగుణంగా. ఇలా 30 మాసాలు గడిస్తే ఇక్కడ కొత్త పెన్షన్ ఇచ్చినాడే. అదే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది. 200 రూపాయల పెన్షన్ 2000 చేసిందని చెప్పి అంటున్నాడు. 10 అంతలు పెంచింది. ఇవాళ నువ్వేదైతుందో ఆ 2000 కూడా ఇచ్చాడు, ఒక పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి అంటున్నా. దయచేసి పెన్షన్ అనే కాదు, ఇప్పుడు ఆ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పని ఎన్నికల్లో ఏదైతుందో రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మడం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి అశోక్ నగర్ ఏదైతుందో మేము మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తాం ఉద్యోగాలు, తర్వాత సంవత్సరాలు 1,00,000 ఇస్తామని చెప్పని నమ్మబలికింది. 30 మాసాలు గడుస్తుందా చెప్పి నేనేమంటుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. 60,000 కాదు, మొత్తం నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు. నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు చెప్పంటాడు. వీళ్ళ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏదైతుందో 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 ఖాళీలు ఉన్నాయి. నేను నిరుద్యోగ యువత అంతా హరీష్ రావు గారి మరి వారి దగ్గర మా పరిస్థితి ఏంటన్నా, మాదేదో పొరపాటు జరిగింది, ఇవాళ ఏదైతే ఆయన నమ్ముకొని వాడేమో మాకు చేస్తారని చెప్పి ఆశతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారిని పట్టుకొచ్చినాం. మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు కల్పన కావాలని చెప్పని హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి. ఇలా కానిస్టేబుల్ పోస్తే కాదు, నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. దయచేసి ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నా కానీ రేపు రాబోయే కాలం మనది కాబట్టి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల ఇలా మొత్తం యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకోదొరుకుతుందని చెప్పంటారు. అట్లా విద్యా అవకాశాలు కూడా ఏ విధంగా చేస్తున్నాం మనం తెలియదు కాదు. ఫీజ్ రియంబర్స్మెంట్, నిరుపేద వర్గాలకు ఏదైతే ఉచిత విద్యా బోధన కల్పించాలి ఒక భావన లక్ష్యంతో ఏదైతున్నదో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తే 10,000 కోట్లు బకాయిలే కాదు. ఇప్పుడు ఎవరో విద్యార్థులు చదువుకోదలుచుకుంటే ముందు వాళ్ళు ఫీజు కట్టుకోవాలి. ముందు వాళ్ళు ఫీజు కట్టుకుంటే తర్వాత ప్రభుత్వం ఇస్తుందట. అట్లా నిజంగానే ఏదో నిరుపేద కుటుంబం ఏదైతుందో ఫీజు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే నువ్వు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో ఫీజు చెల్లించే స్తోమత లేదు కాబట్టే నీపై ఆధారపడుతున్నావు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేయడంతో వీళ్ళ నిరుపేద కుటుంబాలకు విద్యా అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నాం. ప్రాథమిక హక్కుల్లో ఇది ఒక భాగం అని చెప్పంటున్నాం, విద్యా వైద్యం. అటువంటి హక్కును కలరాస్తుంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాం. ఏదేమైనా కానీ మరి ఇంకా 2 సంవత్సరాలు మనకి తప్పదు నాయన. ఈ 2 సంవత్సరాలు మనకి పోరాటం తప్పదని చెప్పంటున్నాను.
ఈ 2 సంవత్సరాలు ఏదైతుందో ఇవాళ మనం మంచిగా కనబడుతుంది. ఇది నిన్న మొన్న సర్వే ఒకటి వచ్చిందన్న, అది మీరు కూడా గమనించి ఉంటారని చెప్పంటూ నేను మన తెలంగాణలో 86 స్థానాలు బీఆర్ఎస్ దక్కుతుందని చెప్పారు. 86 స్థానాలు వచ్చిందన్న. అంటే ఇది మనం చేసే సర్వే కాదు, ఇది మహారాష్ట్రకి ఏదైతుందో నాకు సరి తెలియదు కానీ మొత్తానికి ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చేసిన సర్వే. వీళ్ళ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం 86 స్థానాలు పొందబోతున్నామని చెప్పంటూ నేను